హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అలాగే అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఉదయాన్నే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇల్లు అనేటివి మొత్తం శుభ్రం చేస్తాను. ఇక్కడ మెయిన్ డోర్ అయితే ఎంట్రన్స్ డోర్ తీసేసి బయట వాకిలి తుడవాలి. ఇప్పుడు మాకు కింద వాచ్మెన్ వాళ్ళైతే డైలీ మార్నింగ్ అయితే బయట వాకిల్ అనేది నీట్గా తుడిచేస్తారు, అలానే ఒక్కోసారి మాప్ కూడా పెడతారు. బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అయితే డైలీ మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ ఒకసారి తుడుస్తానండి. వీక్లీ 2 టైమ్స్ అయితే మాప్ పెడతాను. అలా పెట్టుకుంటే ఇంకా వాళ్ళు తుడుస్తారో తుడవరో మాకు తెలియదు, తుడుస్తారు కంపల్సరిగా. బట్ నేను తుడిస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్, నీట్గా ఉందని నాకు అనిపిస్తుంది. అందుకనే ఇంకా మార్నింగ్ అయితే బయట ఒకసారి వాకిలి తుడిచేస్తున్నాను. నాకు ఇండోర్ ప్లాంట్స్ అన్న అవుట్డోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఎక్కువగా ప్లాంట్స్ పెంచడానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి ఇంకా ప్లాంట్స్ వాటితో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. అండ్ అలాగే ప్లాంట్స్ పెంచడం వల్ల కూడా కొంచెం గ్రీనరీగా ఉండి మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మాకు బయట ముగ్గు వేయడానికి అసలు అవ్వదండి. మాది వైట్ ఫ్లోర్, అంటే మార్బుల్ అనేది వైట్ కదా, దానివల్ల మేము చాక్బీస్తో వేసినా లేకపోతే ముగ్గు పిండితో వేసినా ముగ్గు అనేది కనిపించట్లేదు. అందుకనే మేము ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే నేను పెయింటింగ్తో ముగ్గు వేసేసాను. ఇంకా బయట వాకిలి తుడిచేసాను కదా, ఇప్పుడు కొంచెం టీ పెట్టేసుకొని అలా కొద్దిసేపు కూర్చుంటాను. రిలాక్స్గా ఫోన్ చూస్తూ ఉంటాను. వీడియో ఏమైనా ఎడిటింగ్ కానీ లేకపోతే వాయిస్ ఏమైనా ఇవ్వాలంటే ఈ టైంలోనే ఇస్తాను. నేను ఎక్కువగా ఇంటిని నీట్గా ఉంచడానికే ట్రై చేస్తూ ఉంటాను. అలా మెయింటెనెన్స్ చేస్తేనే మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా చాలా ఇల్లు అనేది నీట్గా ఉంటుంది. మనకు కూడా అంత టెన్షన్ ఫీల్ ఉండదు. ఎక్కడవక్కడ పడేస్తూ ఉంటే మనకు అలా అలవాటు అయిపోయి ఇంకెవరైనా సడన్గా వచ్చేసరికి అనిపిస్తుంది కదా, ఈరోజు ఇల్లు బాగాలేదు, చుట్టాలు వచ్చారు అని మన మనసుకు అనిపిస్తుంది కదా. అందుకనే ఎప్పుడు కొన్ని అలవాట్లు అనేటివి మన లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకుంటే ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది. అలాంటి వీడియోస్ అయితే నేను చాలా చేశాను. ఎవరైనా చూడకపోతే నా ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి చూసేయండి. మొత్తం క్లీనింగ్ మోటివేషన్ వీడియోసే ఎక్కువగా ఉంటాయి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే రోజు తీశాను. సండే రోజు మార్నింగే ఇంకా ఇంట్లో పనులు అనేవి మొత్తం స్టార్ట్ చేసేస్తాను. సండే రోజు అయినా మనకి లీవ్ అంటూ ఏముండదు కదా, ఇంట్లో పనులు అనేవి ఎప్పుడూ రొటీనే. నేను బెడ్షీట్స్ అనేటివి మార్చేసి మళ్ళీ అవి నేను నానబెట్టేశాను. అవి వాష్ చేసేస్తాను. వెంటనే వాష్ చేసుకుంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది, పని కూడా అంతగా ఏముండదు. మనం బెడ్షీట్స్ అంటే వాష్ చేసేటప్పుడు స్టిఫ్గా ఉండాలంటే గెంజి పెడితే మనకి బెడ్షీట్స్ అనేటివి చాలా స్టిఫ్గా ఉంటాయి. మంచం మీద వేసేటప్పుడు కూడా మనకి చాలా నీట్గా ప్లెయిన్గా కనిపిస్తుంది, ఎలాంటి ముడతలు లేకుండా. ఈరోజు చాలా ఎక్కువ పని ఉందని అయితే టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు, బయట నుంచి తెప్పించేసుకున్నాను. ఇంకా లంచ్లోకి అయితే నేను రైస్, చికెన్ కర్రీ, రసం అండ్ అలాగే కొంచెం పులిహోర చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయిందండి పులిహోర తినక, చికెన్ అండ్ అలాగే పులిహోర తినక చాలా రోజులైంది. అందుకని కొంచెం మాత్రమే పులిహోర చేసుకుంటున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర అండ్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వేరుశెనగ గుళ్ళు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే కారం అనేది ఎక్కువగా ఉంటుంది. స్పైసీనెస్ బట్టి మీరు పచ్చిమిరపకాయలైనా ఎండుమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. ఒక పక్క నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ చింతపండు పులిహోర చేస్తున్నాను. నిమ్మకాయలు ఏమీ లేవు, అందుకని చింతపండుతోనే చేసేస్తున్నానండి. చింతపండు అనేది ముందుగానే నానబెట్టాను. చింతపండు రసం అలాగే రుచికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు అనేది మొత్తం దగ్గరకు వచ్చినంత వరకు అలానే ఉంచుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, పులిహోర పులుసు అంటారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది. మనం ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడైనా పులిహోర తినాలనిపిస్తే కొంచెం తీసి కలుపుకొని తింటే మనకి సేమ్ పులిహోర టేస్టే వస్తుంది. నేను ఇక్కడ సేమ్ అలానే చేస్తున్నాను. మనకి ఇప్పుడు ఆయిల్ అంతా బయటికి తేలుతుంది కదా, ఇప్పుడు మనం రైస్ వేసుకొని బాగా కలుపుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోయింది. నేను ఎప్పటి నుంచో తినలేదండి పులిహోర, అందుకనే ఈరోజు ఇంకా కొంచెం మాత్రమే చేసుకున్నాను, మరీ ఎక్కువగా కాదు. ఇక్కడ నిమ్మకాయలు ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ నిమ్మకాయలు లేవనే కొంచెం చింతపండు పులుసు అనేది ఎక్కువగానే ఉంచాను. నేను ముందుగానే రసం అండ్ అలాగే రైస్ అయితే కుక్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా చికెన్ అండ్ అలాగే ఇక్కడ పులిహోర చేసేస్తున్నాను. చికెన్ కూడా అయిపోయింది. చికెన్ ఇంకా పులిహోర లంచ్కి కావాల్సిన రెసిపీస్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయాయి.
లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు కూర్చున్న తర్వాత అయితే నేను ఇక్కడ ఈ ఊర్లీలో అయితే వాటర్ చేంజ్ చేయడం మర్చిపోయాను. చాలా రోజులు అయిపోయింది. అలా ఉంచకూడదు. వీక్లీ వన్స్ అయినా వాటర్ చేంజ్ చేయాలి. ఎంత మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టినా కూడా వాటర్ చేంజ్ చేసుకోవాలి కదా, అందుకని అక్కడ వాటర్ చేంజ్ చేసేసాను. నేను ఆల్మోస్ట్ అయితే ఎక్కువ బట్టలు ఉతికితేనే టెర్రస్ మీదకి అయితే ఎక్కుతానండి. లేకపోతే నేను బయట బాల్కనీలో, మా కిచెన్ దగ్గర బాల్కనీ ఉంది కదా, అక్కడ బాల్కనీలో మాత్రమే బట్టలు ఆరేస్తూ ఉంటాను. ఎవరైనా అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఎవరైనా వస్తే మాత్రమే ఎక్కువ బట్టలు ఉంటాయి కాబట్టి టెర్రస్ మీద ఆరేస్తాను. ఈరోజు బెడ్షీట్స్ అండ్ అలాగే ఇవన్నీ వాష్ చేశాను కదా, కిందనే ఆరేసాను. బట్ వర్షం పడుతుందేమో అని అయితే కింద ఆరేసాను. ఇప్పుడు ఎండ వచ్చిందని అయితే ఇంకా పైకి అయితే తీసుకొచ్చి మొత్తం పైన అయితే బెడ్షీట్స్ అండ్ అలాగే కొన్ని బొంతలు కూడా వాష్ చేశాను. అవన్నీ ఇక్కడ ఆరేస్తున్నాను. నేను టెర్రస్ మీదకి ఎక్కడం చాలా అంటే చాలా తక్కువ. ఎవరైనా వస్తే అంటే అక్క వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు అమ్మ వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు కదా, ఇలా వచ్చినప్పుడు మాత్రమే ఈవినింగ్ టైం అలా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి పైకి ఎక్కుతూ ఉంటాము. నార్మల్గా అయితే నేను ఒక్కదాన్ని అస్సలు ఎక్కను. ఏమైనా బట్టలు ఆరేయడానికి అండ్ అలాగే ఈవినింగ్ టైం బట్టలు తీయడానికి మాత్రమే పైకి వస్తూ ఉంటాను. ఈ వర్షాకాలంలో ఎక్కువ బట్టలు ఉతికిన ప్రాబ్లమే, అసలు ఎండనన్నా ఎండట్లేదు. అందుకని ఇంకా కంఫర్ట్స్ ఎక్కువగా యూస్ చేసి బట్టలు అనేటివన్నీ వాష్ చేస్తూ ఉన్నాను. ఒకవేళ బట్టలు ఆరకపోయినా కంఫర్ట్ స్మెల్ మాత్రమే వస్తుంది కాబట్టి. ఇంకా బట్టలు ఇవన్నీ ఎండేసేసిన తర్వాత అయితే గ్యాస్ స్టవ్ అండ్ అలాగే కిచెన్ కౌంటర్ టాప్ నార్మల్గా ఒక క్లాత్తో నీట్గా తుడిచేస్తున్నాను. వంటంతా అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది కదా, వెజిల్స్ కూడా ఇవన్నీ క్లీన్ చేసేసాను. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కిచెన్ కూడా ఒకసారి కౌంటర్ టాప్ ఇవన్నీ నీట్గా తుడుచుకుంటేనే ఇంకా మొత్తం పని అయిపోయింది అని నాకు అనిపిస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకి గ్యాస్ స్టవ్ మీద మనము వేస్ట్ పార్టికల్స్ ఎక్కువగా పడిపోయి ఉంటాయి, అవి కట్ చేస్తాము, కుక్ చేస్తాం కాబట్టి వేస్ట్ పార్టికల్స్ పడిపోయి ఉంటాయి కదా, ఇంకా వాటి మీదే డైరెక్ట్గా స్క్రబ్బర్తో కానీ తడి క్లాత్తో కానీ ఇలా తుడిచేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ తుడవకూడదు. ముందుగా అయితే ఒక నార్మల్ క్లాత్తో, పొడి క్లాత్తో మొత్తం కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్ అండ్ అలాగే ఇవన్నీ నీట్గా ఒకసారి తుడుచుకోవాలి. ఆ తర్వాత క్లాత్ తడిపేసి తడి క్లాత్తో అయినా స్క్రబ్బర్తో అయినా వాటర్తో అయినా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటేనే కిచెన్ కౌంటర్ టాప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నా కిచెన్ కౌంటర్ టాప్ అయినా కిచెన్ అయినా ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఎందుకంటే నాకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి. నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఒకసారి నార్మల్గా తడి క్లాత్తో తుడిచేస్తాను. ఇంకా ఏమైనా అన్నం కానీ పాలు కానీ ఏమైనా పొంగితే కనుక నైట్ ఒకసారి క్లీన్ చేస్తాం కదా, అలాంటి టైంలో గ్యాస్ స్టవ్ అనేది కడుగుతాను. వీక్లీ 2 times అయితే గ్యాస్ స్టవ్ కంపల్సరీగా క్లీన్ చేస్తాను. నాన్ వెజ్ వండిన రోజు అయితే ఇంకా పక్కాగా, ఎందుకంటే నెక్స్ట్ రోజు మనం పూజ చేసుకోవాలి కాబట్టి. అండ్ అలాగే కిచెన్ కూడా అంతే నీట్గా ఉంచుకుంటాను. లివింగ్ రూమ్, బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఎప్పుడూ నీట్గానే ఉంటుంది. ఇంట్లో నేను అలా ఖాళీగా ఉండకుండా ఏదైనా ఒకటి క్లీన్ చేస్తూ ఏదైనా ఒక పని చేస్తూనే ఉంటాను. ఫైనలీ వ్లాగ్ అయితే ఇది. నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.